హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ రైల్వే అకాడమీ. చూడండి ఫ్రెండ్స్, నిన్న మనకు ఒక పేపర్ క్లిక్ అయితే రావడం జరిగింది. ఇది ఏంటంటే ఇది ఎక్కడి నుంచి అయితే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ పేపర్ క్లిక్ అనమాట. ఇది ఓకేనా, పేపర్ క్లిప్ ఓకేనా. దీన్ని ఏంటంటే మన హిందీ ఛానల్స్ ఫర్ యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళేమో హిందీలో అయితే ట్రాన్స్లేట్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా, అయితే దీని యొక్క నేను మీకు తెలుగులో కూడా చూపిస్తాను అనమాట ఒకసారి. ఓకే, తర్వాత దీని యొక్క మెయిన్ ప్రాసెస్, దీని యొక్క మెయిన్ ఏంటంటే రైల్వే గ్రూప్ డి ఉంది కదా, ఈ ఇయర్ చూడండి డిసెంబర్లో అయితే మట్టుగా 50,000 వేకెన్సీకి అయితే పెద్ద నోటిఫికేషన్ అయితే వస్తుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అనుకున్నాను. చూడండి 50,000కి అయితే నేను తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, అయితే నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్స్కి వచ్చాము. ఎన్సీవీటీ అది ఇది అని చెప్పేసి అయితే ఉండాలని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది అందులోని. ఓకేనా, అది చూడండి, ఇక్కడ కనిపిస్తుంటారు కదా, ఎన్సీవీటీ అది ఇది ఉండాలని చెప్పేసి ఓకేనా. అయితే ఇది గ్రూప్ డీలో 50,000 వేకెన్సీ ఓన్లీ. అంతకుముందు 70 అన్నారు, 85 అన్నారు, 50 అని చెప్పేసి అయితే పేపర్ క్లిప్ అయితే రావడం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ నుంచి. ఓకేనా, అది చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంటారు కదా, ఓన్లీ 10th క్లాస్ వాళ్ళు ఉంటారు కదా, 10th వాళ్ళకైతే ఓన్లీ 3 పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. ఓకేనా, ఓన్లీ 3 పోస్టులు అనమాట. ఓకేనా, అంటే మిగతావన్నీ కూడా ఐటీఐకి ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, అయితే తెలుగులో మీకు చూపిస్తాను ఒకసారి. ఓకే, చూస్తుంటారు కదా తెలుగులో. ఇది చూడండి, ఇక్కడ తెలుగులో చూసుకున్నట్లయితే ఉపాధి. ఓకేనా, రైల్వే గ్రూప్ డి పోస్టులు డిమాండ్లు డిసెంబర్లో దరఖాస్తు సేకరించబడుతూ ప్రారంభమవుతాయి. ఓకేనా, గ్రూప్ డి 50,000 వేకెన్సీ అనేది డిసెంబర్లో అయితే వచ్చే అవకాశం అని చెప్పేసి అయితే చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, అయితే చూడండి, ఇది కొంచెం 50,000 అంటే మన సీసీఏ వాళ్ళు ఉన్నారు కదా, సీసీఏ వాళ్ళు కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకేనా, అందువల్ల మీరు కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. ఓకేనా, అయితే 50,000 అంటే చూడండి, 50,000 అంటే జోనల్ వైజ్ మొత్తం సర్దిసరికి ఏమి ఉండదు. ఓకేనా, అయితే 50,000 వేకెన్సీ డిసెంబర్లో వచ్చినట్లయితే కొంచెం బెటర్ అనుకోవచ్చు. ఓకేనా, చూద్దాం మరి అంతవరకు ఇది నిజం అబద్ధం. ఇదైతే బెంగాలీ పేపర్ అనమాట ఇది. ఓకేనా, బెంగాలీ పేపర్ హిందీలో ట్రాన్స్లేట్, మన తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, అయితే చూడండి, నెక్స్ట్ పేజ్ చూపిస్తాను. అయితే నెక్స్ట్ పేజ్ చూడండి, రైల్వే గ్రూప్ డి 50,000 పోస్టులు అనమాట. అంటే 50,000 పోస్టులు అవుతాయి. ఉత్తర రైల్వేలో గ్రూప్ డి పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి. ఎన్సీవీటీ లేదా ఎస్సీవీటీ. అంటే ఎన్సీవీటీ అంటే నేషనల్ లెవెల్లో మీరు ఐటీఐ చేసిన ఉన్నా పర్లేదు, స్టేట్ లెవెల్ ఐటీఐ అప్పుడు ఉంటుంది, అది ఉన్నా పర్లేదు అనమాట. చూడండి, గుర్తింపు పొంది ఉండాలన్నమాట. ఓకేనా, ఐటీఐ కోర్సులు ఉత్తీర్ణం సాధించిన తర్వాత కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఎన్సీవీటీ ఆమోదించింది. ఓకే, నెక్స్ట్ నేషనల్ అప్రెంటిస్ ఎన్ఈఎస్సీ ఉంటుంది కదా, నేషనల్ అప్రెంటిస్ మన సీసీఏ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. అది చూడండి, నెక్స్ట్ పేజ్ చూపిస్తాను మీకు. అయితే నెక్స్ట్ పేజ్ ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, చేసుకోవడానికి అర్హతలై ఉండాలి ఎన్ఈఎస్సీలో. అంటే ఎన్ఈఎస్సీ అప్రెంటిస్ చేసి ఉండాలన్నమాట. చూడండి, ఉత్తీర్ణత తర్వాత అంటే ఏజ్ లిమిట్ వచ్చేమో 18 నుండి 31 సంవత్సరాలు అయితే ఉండాలని చెప్పేసి అయితే చెప్పాడు అనమాట. సో ఓకేనా, 18 నుంచి 18+33 ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా, అయితే చూడండి, నెక్స్ట్ 5 సంవత్సరాలు ఓబీసీ, 3 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ, 5 సంవత్సరాలు ఓబీసీ, 3 సంవత్సరాలు యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళకు కోర్సు పూర్చిన సంవత్సరాల సంఖ్య సడలింపు పొందుతారు. అయితే చూడండి, నెక్స్ట్ యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళు ఉంటారు కదా, సీసీఏ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళైతే మట్టుకు ఎప్పుడు కోర్సు పూర్తి చేస్తారో దాన్ని బట్టి అయితే ఏజ్ని అయితే అక్కడ క్యాల్కులేట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, అయితే చూడండి, ఈసారి ఏంటంటే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేమో కొన్ని పోస్టులకి అయితే మటుకు ఐటీఐ ఎన్ఈఎస్ నేషనల్ అప్రెంటిస్ అయితే ఉంటుంది అనమాట. చాలా పోస్టులు అయితే ఎలిజిబిలిటీ ఉంటారు రైలు అనమాట. ఓకేనా, అయితే నెక్స్ట్ ఓన్లీ 3 పోస్టులకి అయితే 10th వాళ్ళు అనేది ఎలిజిబిలిటీ ఉండడం అని చెప్పేసి అయితే ఈ క్లిప్లు అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమో ఇదని చెప్పేసి అని మనకు షార్ట్ నోటీస్ అనేది వస్తుంది కదా, షార్ట్ నోటీస్లోని ఏజ్ అవ్వని. ఓకేనా, నెక్స్ట్ ఎన్ని పోస్టులు వస్తాయని చెప్పేసి. ఓకేనా, టోటల్ ఇది మొత్తం కూడా మీకు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, టోటల్ నెక్స్ట్ రియల్గా 10th అన్నింటికి ఎలిజిబుల్ అవుతుంది, లేకపోతే ఓన్లీ పేపర్లో అయినట్లు ఓన్లీ 3 పోస్టులకి ఎలిజిబుల్ అవుతుందా, లేకపోతే ఐటీఐ ఏంటి తీస్తారా ఉంచుతారా, నెక్స్ట్ అప్రెంటిస్ వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి. ఓకేనా, ఈ ప్రతి ఒక్కటి కూడా మీకు అనేది త్వరలోనే మీకు అనేది క్లారిఫై అయ్యే అవకాశం ఉంటుంది. వేకెన్సీ అయితే 50,000 వస్తుందని చెప్పి చూడండి.
యాభై వేల పోస్టులు వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ అనేది ఇవ్వడం జరిగింది. బెంగాలీ పేపర్ క్లిప్లో నిన్న అనక, ఓకేనా. అది మీకు తీసుకొని అనేది నేను చేయడం జరిగింది, ఓకేనా. అర్థమైంది కదా. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా నేను చెప్తుంది ఏంటంటే ప్రతిదీ హిందీ వాళ్ళు ఏం అవని నేనైతే మన ఛానల్లో తెలుగులో చెప్పడం అనేది జరుగుతుంది, ఓకేనా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. అది చూడండి, చూసారు కదా, 50,000 వేకెన్సీ అయితే వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. చూద్దాం ఎంతవరకు ఇది రియల్ అని చెప్పేసి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.